హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఎక్స్ప్రెస్.js ఒక అప్లికేషన్ని హీరోకు అనే ఒక కోడ్ ప్లాట్ఫామ్లో ఎలా డిప్లాయ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం మనం GitHub హీరోకు అనే వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో GitHub అనేది ఏంటంటే వర్షన్ కంట్రోల్ రిపోజిటరీ అంటారు. దీనిలో మన సోర్స్ కోడ్ని సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏవైనా చేంజెస్ చేసినప్పుడు డేట్ వైజ్గా సోర్స్ కోడ్ని రివ్యూ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ GitHub SVN అనే వాటి గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో GitHubలో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం. అలాగే హీరోకు అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో దీనిలో మనం వెబ్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకొని వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే మనం కావాల్సినట్లుగా మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్గా మనం GitHubని మన సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికోసం git-scm.com/downloads అని కొట్టినట్లయితే కనుక మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులో ఈ విండోస్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ జిట్ అనేది మన సిస్టంలో డౌన్లోడ్ చేయబడుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, డౌన్లోడ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సింపుల్గా అన్ని జస్ట్ నెక్స్ట్ అని బటన్ క్లిక్ చేయడం ద్వారా మన జిట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి చేంజెస్ మనం చేయక్కర్లేదు ఇక్కడ. అలాగే ఏదో ఒక వెబ్సైట్ నుంచి మనం హీరోకు టూల్ బెల్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జిట్ అనేది మన సిస్టమ్ ఇన్స్టాల్ చేయబడింది. అలాగే హీరోకు అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ నేను హీరోకు లాగిన్ అవుతున్నాను.
చూడండి, ఇక్కడ మనకి ప్రీ డిఫైన్గా కొన్ని రూబీ, పిహెచ్పి, నోట్ జేఎస్ అనే కొన్ని సాఫ్ట్వేర్స్ని మనకి ప్లాట్ఫామ్స్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మనం నోట్ జేఎస్ అప్లికేషన్ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో నోట్ జేఎస్ సెలెక్ట్ చేసుకొని నేను క్రియేట్ న్యూ యాప్ అని క్లిక్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ యాప్ నేమ్ అనేది ఆప్షన్ ఇవ్వబడింది. మనకు కావాల్సింది ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే కనుక హీరోకు వెబ్సైట్ డిఫాల్ట్గా ఒక నేమ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ ఏమి ఇవ్వడం లేదు. సో జస్ట్ క్రియేట్ బటన్ అని క్లిక్ చేస్తాను క్రియేట్ యాప్ని. మనకి మిస్టీరియస్ బ్యాడ్లాండ్స్ 27855 అనే ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ డిప్లాయ్కి వెళ్ళినప్పుడు ఈ డిప్లాయ్ అనే ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు సో మనం ఈ డిప్లాయ్మెంట్ మీద హీరోకు జిట్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ చూస్తే కనుక డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద హీరోకు క్లయింట్ CLI అని ఉంది. సో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. నేను విండోస్ 32-బిట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయిన హీరోకు సాఫ్ట్వేర్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ద సిస్టమ్ ఓబిట్ వర్షన్ ఇట్ రిక్వైర్స్. మనకి అబౌటింగ్ అనే ఎర్రర్ వచ్చింది. సో అయినా సరే మనం హీరోగా అనేది సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిందో తెలుసుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేస్తున్నాను. సో దీనికోసం రన్ డైలాగ్ బాక్స్ CMD అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ కనుక మనం హీరోకు స్పేస్ హైఫెన్ వర్షన్ ఇచ్చి ఎంటర్ కొట్టడం ద్వారా మనం హీరోకు ఒక వర్షన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ హీరోకు అప్లికేషన్ 5.6.14గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న యూజర్ మాడ్యూల్ అనే ఒక అప్లికేషన్ని జెట్ అప్లికేషన్గా మార్చడం జరుగుతుంది. సో దీనికోసం మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జిట్ ఇనిట్ అని చెప్పిన కమాండ్ ద్వారా మనం జిట్గా అప్లికేషన్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మన కమాండ్ రన్ చేస్తామో మన అప్లికేషన్లో .జిట్ అనేది ఒక హిడెన్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయబడుతుంది. తర్వాత జిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అనే కమాండ్ ద్వారా మనం జిట్ అన్న దానిలోకి మన అప్లికేషన్ మొత్తం యాడ్ చేస్తాము.
మన అప్లికేషన్లో అన్ని ఫైల్స్ జిట్ వర్షన్ కంట్రోలింగ్కి యాడ్ చేయడం జరుగుతుంది. అలా యాడ్ అయిన తర్వాత జిట్ స్పేస్ కమిట్ స్పేస్ -m అంటే మెసేజ్. సో నేను ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అని చెప్పి ఇస్తున్నాను. సో ఇక్కడ కాన్ఫిగ్ వేరియబుల్స్ అయిన ఈమెయిల్ అండ్ నేమ్ అడుగుతుంది ఇవ్వమని. సో నేను ఇక్కడ వీటిని కాన్ఫిగర్ చేస్తున్నాను. అలాగే నేమ్గా నేమ్ శశాంక్ అని ఎంటర్ చేస్తున్నాను. సో మళ్ళీ మనం కనుక జిట్ కమిట్ అనే మెసేజ్ని రన్ చేస్తున్నాను. అన్ని ఫైల్స్ కమిట్ చేయబడినాయి. సో ఆ తర్వాత అలాగే మనం హీరోకి కూడా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో హీరోకు స్పేస్ లాగిన్ అనే కమాండ్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా హీరోకి లాగిన్ అవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ అప్లికేషన్లో హీరోకు స్పేస్ క్రియేట్ అని కమాండ్ ఇస్తున్నాను. ఈ విధంగా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు కనుక హీరోకులో చూసినట్లయితే ఇక్కడ ఏదైతే క్రియేట్ చేయబడిందో ఆ నేమ్తో మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ డిప్లాయ్ అనే ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత హీరోకు జిట్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సో మన అప్లికేషన్లోకి వచ్చి జిట్ స్పేస్ పుష్ స్పేస్ హీరోకు స్పేస్ మాస్టర్ అనే కమాండ్ ఇవ్వడం ద్వారా మన అప్లికేషన్ని హీరోకి క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి డిప్లాయ్ చేయడం జరుగుతుంది.
మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా హీరోకు క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి అప్లోడ్ చేయబడింది. సో మీరు కనుక ఇక్కడ సెట్టింగ్స్ ట్యాబ్ని క్లిక్ చేసినట్లయితే హీరోకు GTURL అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అలాగే మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవడానికి డొమైన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయబడింది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, https://arcane-syria72854.heroku-app.com అన్న డొమైన్లో మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేయబడింది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక అప్లికేషన్ని ఈ హీరోకు క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి డిప్లాయ్ చేసుకొని ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు కనుక MongoDB అని లోకల్గా ఉపయోగిస్తున్నట్లయితే కనుక ఇది లోకల్ సపోర్ట్ ఇవ్వదు. సో దీనికోసం సపరేట్గా MongoDB ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది హీరోకు యాప్లో. అలా కాకుండా MongoLab.com అనే ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా MongoDBకి రిమోట్ యాక్సెస్ తీసుకోవచ్చు మనం. సో ఎప్పుడైతే హీరోకు ఒక అప్లికేషన్ అనేది యాక్సెస్ డిప్లాయ్ చేస్తున్నారో మనం MongoDB.com mlab.com అన్న దానిలో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని దానికి కనెక్ట్ అవ్వడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.